తెరవేని మొహమండ మింగు నీ ఆకలి మండిపోను. ఏదుని తిన్నా పరగడుపే, పందుని తిన్నా దిగదుడిపే. కాస్త ఆదమరిచుంటే నన్ను కూడా నవ్వి మింగేసేలా ఉన్నావే నువ్వు. అలా బేరుబాడితో వీధిలో నిలబడి ఓ మేసేయడానికి సిగ్గులేదే నీకు? నీకు తిండి పెట్టడానికే చస్తున్నాను. ఇంకా నీకు లాగు చొక్క కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసైపోయిండేవాడిని. తినవే, తిను, మింగు, మింగి చావు, మింగు. సో ఇప్పుడు ఈ సీన్ చూసేదాకా చాలా కామెడీగా అనిపించింది కదా. సో ఒక పర్సన్ ఒక ఏనుగుని పోషించలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో, వాడు ఎట్లా తిట్టుకుంటాడో దాన్ని అని. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా వచ్చింది. అందుకని చెప్పేసి ఆ క్లౌడ్ కోడ్ని ఇంకా వాడొద్దు, June 30కి అంతా లాస్ట్ అక్కడతో క్లోజ్ చేసేద్దామని చెప్తున్నారు. బట్ ఇక్కడ 2 రోజుల నుంచి న్యూస్ ఛానల్స్లో రకరకాల యూట్యూబ్లో వస్తున్న కంటెంట్ ఒకటే ఏంటంటే, సో ఏఐ పని అయిపోయింది, మైక్రోసాఫ్ట్ వద్దనుకుంటుంది, దీనివల్ల మళ్ళీ పాతగా జాబ్లు వచ్చేస్తాయి. సో ఇదొక సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. కొంతమంది దాని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఓవర్ యూసేజ్ అయిపోయింది. సో అందరికీ క్లౌడ్ని ఇచ్చేసి, క్లౌడ్ కోడ్ని ఇచ్చేసి, ఇది ఆంథ్రోపిక్ చేసిన మనం రెగ్యులర్గా వాడే క్లౌడ్ ఏ లాంటిది. కానీ కంపెనీస్ వాడే యూసేజ్ డిఫరెంట్గా ఉంటుంది, మనం వాడే యూసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒక దగ్గరికి వెళ్ళిపోతే అక్కడికి మించి రాదు. సేమ్ అదే మీల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్లేట్ మీల్, బఫెట్ మీల్, ఫుల్ మీల్ లాగా. ప్లేట్ మీల్లో కొంత రకమైన పోర్షన్ ఉంటుంది, అక్కడతో ఆడ ఆపేస్తాడు, అంతకు మించి పెట్టాడు. సో బఫెట్ మీల్ లాగా అంటే అన్లిమిటెడ్ మీల్, మనం ముందే అమౌంట్ కట్టేస్తాం, దాన్ని అన్లిమిటెడ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి పే చేస్తాము, లేదంటే అమెజాన్ ప్రైమ్కి పే చేస్తాము, నువ్వు ఎన్ని మూవీస్ అయినా చూడు అదే ప్రైస్. కానీ కంపెనీస్కి ఇచ్చే క్లౌడ్ కోడ్ అలా ఉండదు, మన యూసేజ్ని బట్టి. అంటే ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి పోతాం, మనం ఏది తిన్నా ఏది తాగినా దానికి కాస్ట్ పెరుగుకుంటూనే పోతుంది. సేమ్ వేలో క్లౌడ్ కోడ్ ఏం చేశాడంటే, మైక్రోసాఫ్ట్ వాడు చాలా మందికి, వాళ్ళ దగ్గర ఉన్న ఒక 5,000 మంది ఇంజనీర్స్కి క్లౌడ్ కోడ్ని ఇంప్లిమెంట్ చేశాడు. వాళ్ళు డీబగ్గింగ్ కానీ, కోడ్ రాయటానికి కానీ, కోడ్ రివ్యూ కానీ అన్నిటికీ క్లౌడ్ కోడ్ని వాడటం మొదలుపెట్టారు. బై ఎండ్ ఆఫ్ ద మంత్ అయిపోయేసరికి దాని కాస్ట్ చాలా ఓవర్ బడ్జెట్ వచ్చింది. వాళ్ళు ఎంటైర్ ఇయర్కి పెట్టుకున్న బడ్జెట్ని ఈ 4-5 నెలలను వాళ్ళు కన్జ్యూమ్ చేసేసారు. ఆల్మోస్ట్ అరౌండ్ ఈ 5 మంత్స్లో కన్జ్యూమ్ చేసేసరికి కంపెనీకి అర్థం అవ్వలేదు, ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టుకునే కంటే ఒక ఎంప్లాయీని పెట్టుకోవటమే బెటర్ అన్న లాంటి ఒక డిసిషన్కి వచ్చింది. కానీ దాని అర్థం ఎంప్లాయీని పెట్టేసుకుని మళ్ళీ ఏఐని క్లోజ్ చేసేస్తారని కాదు. ఏఐని బెటర్ వేలో యూజ్ ఎవరు చేస్తారు, తక్కువ కాస్ట్ తోటి, అంటే బెటర్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఎక్కువ యూటిలైజేషన్. ప్రాంప్టింగ్ ఎలా పడితే అలా ఇస్తే పెరిగిపోతుంది. నువ్వు చిన్న ప్రాంప్ట్ అడిగినా, చిన్న సజెషన్ అడిగినా, చిన్న కోడ్ రిక్వైర్మెంట్ అడిగినా ప్రతి దానికి అది ఛార్జ్ చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఎఫిషియెంట్ ఎంప్లాయీస్ని నువ్వు తక్కువ కోడ్ని వాడి, అంటే తక్కువ ప్రాంప్ట్ని ఇచ్చి బెటర్ రిజల్ట్ని తీసుకొచ్చుకునే వాళ్ళే ప్రాంప్ట్ ఇంజనీరింగ్స్ అంటారు. సో అలాంటి ఫెసిలిటీ ఉన్న వాళ్ళని, అలాంటి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే ఇప్పుడు కంపెనీస్ హైర్ చేసుకోవడానికి ఇష్టపడతాయి. అంతేగాని ఏఐ భూమి మొత్తం అయిపోయింది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు అలాంటివి జరగవు. ఎవల్యూషన్ జరుగుతున్నప్పుడు, ఏ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినా, ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయినా ఇనీషియల్ డేస్లో దానికి ప్రైస్ ఎక్కువే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ దానికి, మీకు ఒక 10 years బ్యాక్ ఒక 1 GB డేటా కాస్ట్ ఎంత ఉండేది, ఇవాళ 1 GB డేటా కాస్ట్ ఎంత? ఇదే కంప్యూటర్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని ప్రైస్ ఎంత, ఇవాళ ఉన్న ప్రైస్ ఎంత? సో మార్కెట్లో కొత్తగా వచ్చినప్పుడు ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ డౌన్స్లో మళ్ళీ మనం పాతదాయ కంఫర్ట్ అనిపిస్తుంది. ఈవెన్ మీరు ఒక కొత్త మొబైల్ వాడినప్పుడు 1 or 2 days మీకు అది అంత కంఫర్ట్గా అనిపించదు, బట్ ఓవర్ ద పీరియడ్ మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఏఐ కూడా అంతే, ఇనీషియల్గా ఉండే ఇలాంటి చిన్న స్ట్రగుల్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ట్రైన్డ్ ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటాయి కంపెనీలు. కోడ్ని, క్లౌడ్ని ప్రాపర్గా వాడి తక్కువ ప్రాంప్టింగ్ తోటి ఎక్కువ రిజల్ట్స్ అనేది ఇచ్చేది ఎంప్లాయీస్ని మాత్రమే వాళ్ళు హైర్ చేసుకోవాలని చూస్తారు. అంతేకాని ఏఐ వల్ల జాబులు పోతాయి అండ్ ఇప్పుడు ఏఐకి జాబ్ పోయింది, ఇదే ట్రాన్స్లో ఉండద్దు.